నెల్లూరు జిల్లా జలదంకి మండలం రామవరప్పాడులో సమాధి ధ్వంసం చేసిన ఘటన సోమవారం వెలుగుచూసింది. స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన బొడ్డు మాలకొండయ్య, బొడ్డు పద్మావతిలు గతంలో మృతి చెందారు. వారి కుమారుడు బొడ్డు ఉదయ్ కిరణ్, కుమార్తె కుమారీలు తల్లిదండ్రులకు సమాధులు నిర్మించారు. ఈ వ్యవహారంలో వీరి బంధువులతో వివాదం నడుస్తోంది. గతంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సీఐ సూచనలతో సమాధి నిర్మించినట్లు చెప్పారు. వారు హైదరాబాదుకు వెళ్లగా గుర్తు తెలియని వ్యక్తులు సమాధిని ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఈ సమాధి ధ్వంసం చేసిన వారికి స్థానిక అధికార పార్టీ నేతలు మద్దతుగా నిలుస్తున్నారని, చనిపోయిన వాళ్ల పట్ల కూడా రాజకీయాలు చేస్తున్నారని ఉదయ్ కిరణ్, కుమారి, స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. మా నాన్నగారి పేరు బొడ్డు మాలకొండయ్య, నా పేరు కుమారి. మేము ముగ్గురు పిల్లలం మా నాన్నగారికి. రీసెంట్గా 2013లో 2003లో మా నాన్నగారు చనిపోయారు. మా నాన్నగారు చనిపోయిన 5 రోజులకి మా అమ్మగారు చనిపోయారు. మేమిద్దరు జ్ఞాపకార్థంగా ఇక్కడ శ్మశాన వాటికలో ఒక ఖననం చేసినాము. ఖననం చేసి మేము వృత్తిరీత్యా మేము మా పరంలో మేము ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చేసి మా అమ్మగారి సమాధిని మొత్తం దవ్వారు. 2024 డిసెంబర్ 14న పోలీసులను ఆశ్రయించి మేము జరిగిన విషయం చెప్పినాము. కంప్లైంట్ కూడా ఇచ్చినాము. పోలీసులు ఆ టైంలో మీరు వెళ్ళి కట్టుకోండి, వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. రీసెంట్గా వచ్చి మేము సమాధి నిర్మించుకొని మేము ఇది చేస్తే ఈ ఊర్లో కొందరు పెద్ద మనుషులు రాజకీయ ఒత్తిళ్ళ వల్ల మమ్మల్ని ఇబ్బంది పెట్టి సమాధి కట్టుకోకుండా మమ్మల్ని చాలా ఇబ్బందులు పాలు చేసారు వాళ్ళు. మేము పోలీసులను ఆశ్రయించినాము. మీ సమాధులు అది శ్మశాని వాటిగా మీరు కట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు, మీరు ఏ సామరస్యంగా కట్టుకోండి, గొడవ లేకుండా అని చెప్పారు. అలా మేము నిర్మించుకున్నాం సార్. మేము ఈ ఊర్లో ఉన్న సర్పంచ్ అనే వ్యక్తి మాకు నిత్యం మమ్మల్ని వేధింపులకు గురి చేస్తున్నాడు. మీరు అలా ఇలా సమాధులు కట్టుకుంటారు, కట్టడానికి లేదు, ఇది లేదు, మీకు అద్దె ఇద్దా అని చెప్పి మమ్మల్ని ఎలా పడితే అలా మాట్లాడడము. లేదు అంటే మీకు సమాధులు కావాలంటే మీరు ఇల్లు పొలాలు వదిలేసుకోండి, రాసివ్వండి, మాకు ఓన్లీ సమాధులు కావాలని. అలా అంటే ఏ గొడవలు ఉండవనేసి రీసెంట్గా 2 రోజుల ముందు వచ్చి అర్ధరాత్రి వచ్చేసి చెట్టుపల్లి శ్రీనివాసులు, రామరపాడి గ్రామానికి చెందిన చెట్టుపల్లి శ్రీనివాసులు, గుండాబర్తి నితీను, బొడ్డు సుధీరు, బొడ్డు కాంతమ్మ, బొడ్డు జని, ఈ 5గురు సమాధిని ధ్వంసం చేశారు సార్. ఈ విషయంలో మేము పోలీసులను కూడా ఆశ్రయించినాము. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినాము. పోలీసులు మాకు న్యాయం చేస్తా అని చెప్పారు. ఈ విషయంలో ఎవరైతే ఈ సమాధుల్ని పాడు చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలనేసి మేము పోలీసు వ్యవస్థని కోరుకుంటున్నాం. మేము అలానే ఈ విషయాన్ని మేము ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారే మాకు న్యాయం చేయాలని. ఎందుకంటే వాళ్ళు మా అమ్మ నాన్న మా పూర్వీకులు, వాళ్ళు ఒకటే టైం మాకు గుర్తుగా వాళ్ళకి సమాధి కట్టుకోవాలన్నది మా ఆశ. మేము దాన్ని నిర్మించుకుంటా కూడా ఇప్పటికి 2 సార్లు మా సమాధులు ధ్వంసం చేశారు సార్. ఈ చెట్టిపల్లి శ్రీనివాసు, ఉన్నం రవి అనే వీళ్ళిద్దరే మా కుటుంబాల్లో కలహాలు సృష్టించి ఇది చేసి మమ్మల్ని ఒత్తిళ్ళకి లోన్ చేస్తున్నారు సార్. వీళ్ళతోని మాకు ప్రాణహాని కూడా ఉంది. ఎందుకంటే మేము ఈ ఊర్లో ఉండాలన్నా మాకు భయం అవుతుంది. ఎందుకంటే అర్ధరాత్రి సమాధి ధ్వంసం చేసిన వాళ్ళు మేము ఈ ఊర్లో ఉంటే మమ్మల్ని ఏమైనా చేస్తారనేసి మాకు భయంగా ఉంది. ఈ చెట్టిపల్లి శ్రీనివాసు నుంచి, ఉన్నం రవి నుంచి మాకు ప్రాణహాని ఉంది సార్. దయచేసి మేము ఒకటే కోరుకుంటున్నాము, ఈ విషయంలో మాకు న్యాయం చేసి మా అమ్మ మా నాన్న సమాధులు జరగకుండా చూసుకోవాలని మేము వేడుకుంటున్నాము. మేము ఎమ్మెల్యే గారి దగ్గర కూడా మేము ఈరోజు వెళ్తున్నాము. సార్కి మాకు న్యాయం చేయాలని సార్కి కూడా మేము విన్నపం ఇచ్చుకుంటాం సార్. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ప్రజల మనిషి, ఆయన ప్రజల్లోనే ఉన్నారు, ప్రజలకు న్యాయం చేస్తారని మాకు అందరూ చెప్తున్నారు. నేను సార్ దగ్గరికి వెళ్ళాలని మేము ఈరోజు నిర్ణయించుకున్నాము. ఈరోజు వెళ్తున్నాము. ఈ సమాధులు పగలగొట్టిన వల్ల మాత్రము అలాని గవర్నమెంట్ ఎలా శిక్షిస్తుందో పోలీసులు శిక్షించాలి. ఎందుకంటే అసలు ప్రపంచంలో ఇంత హీనమైన చర్య నేను ఇంతవరకు చూడలేదు సార్. నేను సమాధులు పగలగొట్టడం అన్నది అలాంటి దౌర్భాగ్యము ఈ ఊర్లో ఉంది. ప్రభుత్వ స్థలం, అది ప్రభుత్వ స్థలంలో సమాధి కట్టుకుంటే ఆ స్థలాన్ని వాళ్ళు కబ్జా చేసుకోవాలనుకుంటున్నారా మరి ఏందో మాకు తెలియదు. కానీ మా సమాధులు మాత్రం ఇక చూడండి ఎలా ఇది చేసారు. అర్ధరాత్రి రామవరపాడులోని హిందూ శ్మశాన వాటికలో అన్ని సమాధులు ఉన్నాయి. ఇక్కడ అందరికి సమాధులు ఉన్నాయి. మేము అలానే మా తల్లిదండ్రికి కలిసి నిర్మించుకున్నాము. కానీ అర్ధరాత్రి వచ్చి వీళ్ళు ఎందుకు అలా పగలగొట్టిరో మరి వీళ్ళ నుంచి మాకు కూడా ప్రాణహాని ఉంది. మమ్మల్ని గవర్నమెంటు మాకు సాయం చేసి ఎమ్మెల్యే గారు మాకు ఈ సమస్య నుంచి మమ్మల్ని బయటపడేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. పగలటడం ఏంటంటే ఇది ఊరికి అరిష్టం అవుతుంది. ఫస్ట్ నేరం ఇది. ఫస్ట్ ఏంటంటే
ఇష్యూ ఏదైనా కానీ వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చారు, వాళ్ళ తల్లిదండ్రులకి ఏదో సమాధులు కట్టుకుంటా ఉన్నారు. అందులో తప్పేముంది? దానికి వచ్చేసి ఇట్లా బాలు కొడితే ఏంటంటే ఫస్ట్ ఇది ఊరికే అరిష్టం అవుతుంది. అది నేను ముఖ్యంగా చెప్పాలనుకునేది. ఇందులో పొలిటికల్ ప్రెజర్ అయితే ఖచ్చితంగా ఉంది. ఆ పొలిటికల్గా ఎవరున్నారో అనేది మాత్రం మాకు ఖచ్చితంగా నాకైతే ఐడియా లేదు. పొలిటికల్ ప్రెజర్ అయితే ఖచ్చితంగా చెప్పు మనకు కరెక్ట్గా తెలియదు. కరెక్ట్ నేను చెబుతా. రవి వాడు సీను వీళ్ళు పోద్బాలతో ఖచ్చితంగా వాళ్ళు. పేరు బొడ్డు ఉదయ్ కుమార్, నాది ఇదే గ్రామం రామర్పాడు. గత సంవత్సరం మా నాయన బొడ్డు మాలకొండయ్య 21 డిసెంబర్ నాడు చనిపోయారు, 2023లో. ఆయన చనిపోయిన ఒక వారం రోజులకే మా అమ్మగారు కూడా చనిపోయారు. వాళ్ళిద్దరిని కలిపేసి మేము ఇక్కడ శ్మశాన వాటికలో ఒకటే సమాధిగా కట్టించాము. కట్టించినప్పటి నుంచి మేము సమాధులు కట్టించుకుంటాము అని అంటే అసలు ఈ ఊరు పెద్దలు ఉన్నం రవి ఇంకా చెట్టుపల్లి శ్రీనివాసులు మమ్మల్ని అసలు కట్టుకొనివ్వడం లేదు. మేము అప్పటికి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాము ఆల్రెడీ. అయినా పోలీస్ వాళ్ళు రెస్పాన్స్ కాలేదు. మళ్ళీ మేము గత నెల క్రితం వచ్చేసి మళ్ళీ సిఐ సార్ని కూడా కలిశాను నేను. ఇది సార్ అని సంగతి అని చెప్తే సిఐ గారు మీరు కట్టుకోండి అని చెప్పారు. కట్టుకోమని చెప్పాక మేము మళ్ళీ వచ్చి అంతా కట్టుకొని పోయాక మళ్ళీ వారం రోజుల క్రితమే వచ్చి మొత్తం అంతా చూసుకొని పోతే బాగానే ఉంది. మళ్ళీ గత శుక్రవారం రోజు అర్ధరాత్రి వచ్చేసి మొత్తం ధ్వంసం చేశారు. మీరు కూడా చూసుకోండి ఎలా ఉందో. మేము ఈ విషయాన్ని మేము ఎంత దూరమైనా వెళ్తాము. అదే ఇవన్నీ మేము పోలీసు కంప్లైంట్ మళ్ళీ ఇచ్చాను. ఆ రోజు కూడా వెళ్ళి ఇచ్చాను నేను. శనివారం ఉదయం రోజు వెళ్ళాను. వెళ్ళి ఇచ్చినా కానీ అక్కడి నుంచి ఏ రెస్పాన్స్ అయితే మాకు రాలేదు. అందుకని మేము ఏదైనా కానీ రేపు ఎమ్మెల్యే గారికి ఈ విషయం మొత్తం తెలియజేద్దాం అనుకుంటున్నాం. మాకు ఎలాగైనా కానీ న్యాయం జరపాలని చెప్పి మేము కోరుతున్నాం. అలాగే ఎవరైతే ఈ ధ్వంసం చేశారో వాళ్ళకి తగినంత చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కంపల్సరీ గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్నాం. మేము సమాధి పోలీసు సిఐ గారు చెప్పిన తర్వాత మేము ఆల్రెడీ వచ్చి సమాధి పని స్టార్ట్ చేశాక కూడా వాళ్ళు వచ్చి కళ్ళలో కారం కొట్టి మా అక్కని అందరినీ కొట్టారు. అయినా మేము వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తే మాకు తీసుకుంటలేరు కానీ రిటర్న్ మా మీదనే ఎఫ్ఐఆర్ బుక్ చేసి మమ్మల్ని అది ఏమంటారు స్టేషన్ బెయిల్ మీద మమ్మల్ని వదిలారు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. అసలు ఈ ఊరిలో అసలు పెద్ద మనుషులు అనేటోళ్ళు ఎవరు లేరు. ఏమున్నా కానీ వాళ్ళిద్దరిదే నడుస్తుంది. అసలు ఈ ప్రభుత్వం అసలు ఏం చేస్తుంది అనేది మేము దాని గురించి అని మేము చాలా బాధగా విచారించదాం అనుకుంటున్నాము. మీరు అసలు సమాధులు పలగొట్టడం అసలు ఇది ఎక్కడ అది సంస్కృతి మీరే చెప్పండి. అందుకనే దయచేసి ఎమ్మెల్యే గారిని కలిసి మేము మా విన్నతి తెలియజేసుకుందామని అనుకుంటున్నాము. వాళ్ళకి కంపల్సరీ శిక్ష పడేటట్టు చేయాలి అని చెప్పేసి మేము అందరినీ వేడుకుంటున్నాము. అందుకని మీడియా సోదరులందరినీ మేము సహాయం కోరుతున్నాము. గతంలో వచ్చేసి 2 సంవత్సరాల క్రితం వీళ్ళ కుమారు వాళ్ళ నాన్న అమ్మగారు చనిపోయారండి. వాళ్ళు ఇక్కడ ఏదో శ్మశాన వాటికలో వచ్చేసి వాళ్ళ అమ్మగారిని నాన్నగారిని ఇక్కడ ఏదో చేసుకున్నారు. ఈ మధ్యకాలంలో వచ్చేసి సమాధులు అనేవి ఒకటి నిర్మించుకుందామని చెప్పి వాళ్ళ ఆశ వారికి చేసుకున్నారు. శుక్రవారం నైటు 24వ తారీఖు ఇప్పుడు అది కూలగొట్టేశారు. అది కూలగొట్టిన వాళ్ళు గుండాబత్తి నితిను వాళ్ళ బంధుమిత్రులు వచ్చేసి కూలగొట్టేశారు. అది ఇటువంటి పూర్వం నుంచి కూడా గోళీలు కట్టుకోవడం సమాధులు కట్టుకోవడం అనేది అది పూర్వం నుంచి వస్తూనే ఉంది. మాకు సమాజంలో లేదనే కాన్సెప్ట్ వాళ్ళకు ఉంది. అది మరలా ఇటువంటి జరగకూడదని చెప్పేసి మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసులుగా మేము చెప్పుకుంటున్నాం. మీరే మిత్రులందరికీ నమస్కారం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.